సంఘ మండలం రైతు వేదికలో ఆదివారం రోజు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు 18,51,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పరికాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. మార్చి నుండి మార్చి 1వ తారీఖు నుండి ఇస్తుంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఇప్పటికే 4 నెలలు వచ్చినాయి. ఇంకొక నెల వస్తే 5వ నెల. ఇప్పటికే మనం 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అదే కాకుండా మనం చూస్తే ఆరోగ్యశ్రీని 5 లక్షల నుండి 10 లక్షలు పెంచుకున్నాం. అదే కాకుండా మనం చూస్తే ఇంకా ఇల్లు కూడా తొందరలోనే మొత్తం ఇల్లు కూడా శాంక్షన్ అయిన ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లకు వచ్చి 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇచ్చడం వల్ల కూడా ఇవాళ ఎంతమంది లబ్ధి పొందిందో మీరు చూస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇయ్యలే. 5 లక్షల రూపాయలు అంటారు, ఇల్లు ఇయ్యలే. 3 లక్షలు ముచ్చటగా ఇస్తామని ఇయ్యలే. 3 ఎకరాల దళితుల భూమి అనేది ఇయ్యలే. నిరుద్యోగం ఇంటికి ఉద్యోగం వస్తామని ఇయ్యలే. నిరుద్యోగ వృద్ధి అనేది ఇయ్యలే. కానీ వాళ్ళే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా దగ్గర 4 సంవత్సరాల పైన ఇంకా కాలం ఉన్నది. స్థితి కొడితే 2 నెలలే అవుతుంది. యాక్చువల్గా వాస్తవంగా ప్రభుత్వం పనిచేయడం అనేది సక్రమంగా పనిచేయడం దృష్టి పెట్టిన 2 నెలలే అవుతున్నాయి. ఈ 2 నెలల్లో కూడా ఇన్ని ఇబ్బందులను అధిగమించి ఇన్ని రకాలుగా మనం చేస్తున్నాం. ఇది వాస్తవం అవునా కాదు ఆలోచించండి. రైతు రుణమాఫీ ఈరోజు మాట్లాడే పెద్ద మనుషులు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఏమంటే కోడిగుడ్డుకు ఈకలు తొట్టుపట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే వాటికి వాళ్ళందరూ ఇచ్చింది ఎవరికి ఇచ్చిండు? పెద్ద పెద్ద పరిశ్రమలకు ఇచ్చిండు. 100 ఎకరాల ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. అది మనం వద్దు అంటున్నాం తప్ప ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాడికి ఇవ్వాలన్నా, అనే గరీబ్ గానికి ఇవ్వాలన్నా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడికి ఇవ్వాలన్నా? పుట్టలు ఉన్నాయి, పంటలు వేయనోడికి ఇవ్వాలన్నా, పంటలు వేసినోడికి ఇవ్వాలన్నా? దాన్ని ఒక పద్ధతిగా చేసి మనం ఇస్తుంటే అడిగి ఏంటి అని అంటే వీళ్ళు ఇంత కష్టకాలంలో కూడా మనమేమో అప్పుడు మిగులు బడ్జెట్ నుండి కూడా ఒక్కసారి ఇవ్వలేదు. ఇచ్చే 1 లక్ష రూపాయలు కూడా 4 సార్లు ఇస్తే వడ్డీకి సరిపోలేదు. వీళ్ళేమో ఈ 2 నెలలు 3 నెలలనే ఇస్తున్నారని ఒక కడుపు మంటతోటి ప్రజలలో రైతులలో ఒక తప్పుడు ఆలోచన చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ 1 లక్ష రూపాయల రుణ మాఫీ ఒకటే సింగిల్ స్టోక్ తోటి చేసినాం. అయితే ఎక్కడైతే సమాచారం లోపంతో ఉండి కొందరికి రాకపోవచ్చు, ఊరికో 5 10 మందికో రాకపోవచ్చు, వాళ్ళని కూడా మనం ఏమన్నాము, ఏ వాళ్ళకు మొత్తం పూర్తి సమాచారం ఇవ్వండి, తెలుసుకోండి, మళ్ళా మనం దాన్ని సరి చేస్తామని మనం చెప్తున్నాం. అవన్నీ పట్టించుకోకుండా వాడు ఎవడో ఉద్యోగం రాకుంటే ఎవరో అందరికి వచ్చినాయి, అందరికి రాలేదు, 90 మందికి రాలేదు, అది కానీ 10 మందికి ఇచ్చి మొత్తం ఇచ్చినామని చెప్పి పేరు చెప్పుకుంటున్నారు అంటున్నారు. అంటే ప్రభుత్వం రావడానికి అబద్ధాలతో ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు గత 12 సార్లు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయమాటలతో మోసం చేసిన ప్రజల్ని. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మాయమాటలతో మళ్ళీ మోసపూరితమైన మాటలతోటి పబ్లిక్ ను మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా సోనియమ్మ గారి యొక్క ఆదేశం మేరకు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి యొక్క నాయకత్వంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చడం జరుగుతుంది. ఏ అనుమానం లేదు. మొన్న మీరు చూశారు, నెలకు ఒకటికి దగ్గర 7,000 కోట్లు అప్పు కడుతున్నాం మనం. 6,900 ఉన్నాయి, దగ్గర 7,000 కోట్లు మనం అప్పులు కడుతున్నాం. ఇప్పటి వరకు మనం చూస్తే ఈ ప్రతి నెల మనం కట్టుకుంటూ వస్తున్నాం. అంటే 7 ఏళ్ళ, ఇప్పుడు దగ్గర 7 నెలలు అయిపోయింది కదా, 7 ఏళ్ళ 49,000 కోట్లు. అసలు వడ్డీకే 49,000 కోట్లు కట్టింది ఈ ప్రభుత్వం. వాడు అప్పు చేసి మన మీద పడితే ఇప్పుడు మెలకు 7,000 కోట్లు భారం అప్పు మోసి కడుతున్నారు. ఇది మాత్రమే ఎక్కడ మాట్లాడరు వాళ్ళు. అని వాళ్ళు